ప్రతిధ్వనికి స్వాగతం. ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో లక్షలాది మంది నిరుద్యోగుల్లో ఒక్కసారిగా ఆశలు చిగురించాయి. 91,000కు పైగా ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు ప్రారంభిస్తామని చెప్పడంతో విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కానున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుసరించే విధానం ఎలా ఉంటుంది? కొత్త జోన్ల వారీగా నూతన కులువుల నియామకాలు సాఫీగా పూర్తయ్యేదెలా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఆచార్య కోదండరాం గారు, తెలంగాణ జనసమితి అధ్యక్షులు, అలాగే ఘంటా చక్రపాణి గారు, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్. ముందుగా కోదండరాం గారు, తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాల్లో ఇప్పుడు ఉద్యోగాల వంతు వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ వేదికగా 91,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఒకందుకు ఉద్యోగాల భర్తీ జరిగితే ప్రకటన వస్తే కనీసం ఆత్మహత్యలన్నా ఆగుతాయేమో అనేది మా ఆరాటం. ఆ మేరకి ఆ చావులు ఆగినా కానీ దీనివల్ల ఒక ప్రయోజనం చేకూరినట్టే. అయితే అంతకుమించి చాలా విషయాలు మాట్లాడుకోవలసి ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఖాళీలు 192,000. మేము అంతకుముందే ఈ లెక్కలన్నీ కట్టి మేము చెప్పినాం బోలెడు సార్లు. కానీ ఇవాళ ఏంటంటే ఇది బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక కాబట్టి దానికి మరింత సాధికారత చేకూరింది. ఈ 192,000లో ఎందుకనో కానీ గవర్నమెంట్ కావాలని ఉద్యోగాలను కుదిస్తున్నది. ఇది మొదటిసారి కాదు. ఇదివరకు ఒక 25,000 పోస్టులు రద్దు చేసిండ్రు. ఇది రెండవసారి. కాబట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రకటన వాస్తవానికి ఈ పోస్టులను కుదిస్తున్నది అనేది మా మొదటి అభిప్రాయం. రెండో అభిప్రాయం ఏంటంటే అసలు ఒక కాల పరిమితి లేకుంటే, ఒక షెడ్యూలు ప్రభుత్వం ప్రకటించకపోతే, టైం టేబుల్ ప్రకటించకపోతే ఇవి ఎప్పుడు పూర్తయితాయి అనే అనుమానం అయితే మిగులుతుంది. గతంలో చాలా స్కీములు కూడా ఇట్లాగే ప్రకటించారు, అమలు కాలేదు. మేము చేస్తామన్నాం కానీ డెడ్ లైన్ లేదు కదా, ఎప్పటికైనా మేము పూర్తి చేసి తీరుతామని చెప్పి ప్రకటించుకున్న దాఖలాలు ఉన్నాయి, తప్పించుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితమైన టైం టేబుల్ ఒకదాన్ని ఇవ్వాలని మేమైతే గట్టిగానే అడుగుతున్నాం. ఆ టైం టేబుల్ వస్తే తప్ప చేసిన ప్రకటనకు విలువ ఉండదని కూడా స్పష్టంగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవి రెండు ఒక ఎత్తు అయితే, దీంట్లో రెండు విషయాల్లో ప్రభుత్వం మౌనాన్ని కూడా మనం ఎట్లా అర్థం చేసుకోవాలో అది కూడా మనం కొంత ఆలోచించాలి. మొదటిది ఏంటంటే 2019 నాటికి సుమారు 165 మంది విద్యార్థులు, యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత పోయిన సంవత్సరం అయితే 21 మంది, పత్రికల్లో కూడా ఈ వార్తలన్నీ వచ్చినాయి. ఈ సంవత్సరం ఇప్పటికే 5-6 మంది పిల్లలు, యువత ఆత్మహత్య చేసుకున్నారు. మరి వీళ్ళంతా ఉద్యోగాలు రాలేదని మనస్తాపానికి గురై చనిపోయిన వాళ్ళే. నేను కనీసం ఒక 10 కేసులైనా చాలా కూలంకుషంగా పరిశీలన చేసిన. ఈ చావులన్నింటి వెనకాల నిరుద్యోగం కారణం. షబ్బీరు జమ్మికుంటలో చనిపోయిన యువకుడు చాలా స్పష్టంగా రాసిండు. ఆయన సూసైడ్ నోట్లో మొదటి లైన్ ఏంటంటే నిరుద్యోగమే నా చావుకు కారణమని. అట్లా నిరుద్యోగం ఈ చావులకు ప్రధానమైన కారణం. కాబట్టి ప్రభుత్వం ఈ చనిపోయిన పిల్లలకి మరి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి మొన్న నేను చూసిన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నిర్విన్ అనే గ్రామంలో కురుమూర్తి అనే యువకుడు చనిపోయిండు. మొత్తం కుటుంబానికి ఉండే కొద్దిపాటి వనరులు ఏమన్నా ఉంటే, ఆ అబ్బాయి యొక్క శ్రమ ఏదన్నా ఉంటే అది మొత్తం ఆయన చదువు కోసమే ఖర్చు పెట్టిండ్రు. అట్లా ఖర్చు పెట్టి ఆ ఒక్క పిల్లగాడు చదువుకొని ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేరుకున్నాడు. కానీ ఆయన ఈ నోటిఫికేషన్లు వస్తున్నాయి, ఒక కోచింగ్ సెంటర్కు పోగలిగితే నా బతుకు బాగుపడుతుందని ఆశపడ్డాడు. కానీ తండ్రి ఎకరమైతే అమ్ముతా కానీ అప్పులు తీర్చడానికి కూడా పైసలు చాలవు, నీకు ఇవ్వలేను, నువ్వు ఏం చేస్తావో ఇంకో పద్ధతిలో ఆలోచించుకో, చదువు ఇంతకంటే నేను నీకు ఖర్చు పెట్టలేనని అనటంతో అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లాంటి పిల్లలు కుటుంబానికి వాళ్ళ ఏకైక ఆధారం, వాళ్ళు దీపం లాంటి వాళ్ళు ఆ ఇంటికి. అట్లాంటి అబ్బాయి పోయిన తర్వాత ఆ కుటుంబం ఎట్లా బతుకుతుంది? ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వం నుంచి ఒక సహాయం కూడా రావాలి. ఆ సహాయం కూడా ప్రభుత్వం ప్రకటించి ఉండాల్సింది. ఆఖరి ఒక మాట, నిరుద్యోగ భృతి పైన కూడా మొత్తంగా ముఖ్యమంత్రి గారు పూర్తి మౌనం పాటించారు. అది సమంజసం కాదు. వాళ్ళ ఎన్నికల హామీ నిరుద్యోగ భృతి అనేది నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవటానికి ఒక కీలకమైన అస్త్రము. దాని విషయం కూడా ప్రభుత్వం తన వైఖరి ఏంటిదో తేటతెల్లం చేయాలి. ఓకే సార్. చక్రపాణి గారు, అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రకటన చూస్తే లక్షలాది మంది నిరుద్యోగుల్లో ఒకసారిగా ఉత్సాహం నింపింది. అలాగే వాళ్ళ కలలు నిజం చేసేందుకు ప్రభుత్వం పటిష్టంగా ఎట్లాంటి ప్రణాళిక అమలు చేస్తే బాగుంటుంది? ముందుగా ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రకటనని స్వాగతిస్తున్నాను. ఇందాక కోదండరాం గారు చెప్పినట్టుగా
అనేక మంది నిరుద్యోగులు ఈ ప్రకటన కోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో ఒక మెగా రిక్రూట్మెంట్కి కావలసినంత భారీ ప్రకటన, భారీగా ఉద్యోగాలను నింపడానికి కసరత్తు చేయడం అనేది ఆహ్వానించదగిన విషయం, అదేవిధంగా అభినందించదగినటువంటి విషయం. ఇకపోతే ఈ నియామక ప్రక్రియ ఎలా సాగుతుంది, కసరత్తు ఏముంటుంది అని అంటే, సాధారణంగా ప్రభుత్వం ఈ కసరత్తు అంతా పూర్తి చేసుకునే ఈ ప్రకటనకి పూనుకున్నదని నేను భావిస్తున్నాను. ఏ నియామకం ఏ పద్ధతిలో జరగాలి, ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ చాలా విస్పష్టంగా శాసనసభ ద్వారా తెలిపింది ఏమిటంటే, ఇందాక కోదండరామ్ గారు చెప్పినటువంటి ఒక నిర్ణీత సమయంలో ఈ నియామకాలన్నింటినీ పూర్తి చేసేటువంటి ఒక క్యాలెండర్ని కూడా ప్రభుత్వం రిలీజ్ చేస్తుందని చెప్పారు. ఈ రోజు నుంచే, అంటే తక్షణమే ప్రకటనలు వెలువడడం ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ ప్రకటనలు ఒక క్యాలెండర్ అని అంటే ఒక నిర్ణీత కాలంలో ఆ నియామక ప్రక్రియ పూర్తయ్యేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇకపోతే ఇప్పటికే మనకు రాష్ట్రంలో ఒక 4-5 ప్రధానమైనటువంటి రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ప్రకటనను బట్టి చూసినట్టయితే దాదాపు 11,000 పైచులకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 గ్రూప్స్ అంటాము. ఆ గ్రూప్స్ ఉద్యోగాలు ఇవి ప్రధానమైనటువంటి సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు, ప్రధానమైనటువంటి బ్యూరోక్రసీలో ఉండేటువంటి ఉద్యోగాలు. కాబట్టి వారు చెప్పినట్టుగా ఆర్డీఓ నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి పద్ధతిలోనే నియామకం జరుగుతుంది. ఆ ఏర్పాట్లన్నీ కూడా బహుశా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేవిధంగా ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. రెండవ ప్రధానమైనటువంటి రిక్రూట్మెంట్ ముఖ్యమంత్రి గారు మెన్షన్ చేసింది టీచర్లకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్. దానికి మనకు గురుకుల పాఠశాలలకు సంబంధించినంత వరకు టీచర్లకు సంబంధించిన రిక్రూట్మెంట్ బోర్డు ఒకటి గురుకుల సొసైటీల ఆధ్వర్యంలో ఉంది. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లో టీఆర్టీ పేరుతోటి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ చేసిన అనుభవం ఉంది. అదేవిధంగా గురుకుల పాఠశాలల రిక్రూట్మెంట్ కూడా అప్పుడు టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో చేసినారు. కాబట్టి అది కూడా పెద్ద సమస్య కాదు. ఇకపోతే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మన రాష్ట్రంలో చాలా ఏళ్ళుగా సమర్థవంతంగా పటిష్టంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. దాని ఆధ్వర్యంలో ఈ యూనిఫామ్ సర్వీసెస్, ముఖ్యంగా పోలీస్ విభాగంలో ఉన్నటువంటి కానిస్టేబుల్ అయ్యుండొచ్చు, ఎస్ఐలు అయ్యుండొచ్చు, వాటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ జరుగుతుంది. కొత్తగా రాష్ట్రంలో మనకి మెడికల్ అండ్ హెల్త్లో కూడా ఒక రిక్రూట్మెంట్ బోర్డు ఉంది. కాబట్టి విధానపరమైనటువంటి, అంటే నియామకాలకు సంబంధించిన అనుమతులు, నియామకాలకు సంబంధించినటువంటి ఆర్థిక అనుమతి, పరిపాలనా అనుమతి, దాని ఉత్తర్వులే ఆలస్యం తప్ప ఈ ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఎప్పుడు కూడా మనకు రిక్రూట్మెంట్ అనేది అన్యదా అది కోర్టుల ద్వారానో లేకపోతే ఇంకొక పద్ధతుల ద్వారానో ఎవరైనా ఆపితే తప్ప రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడు ఆగదండి. దానికి సంబంధించినటువంటి వ్యవస్థాపన, దానికి సంబంధించినటువంటి నిర్మాణం అంతా కూడా రాష్ట్రంలో పటిష్టంగా ఉందని నేను భావిస్తాను. ఓకే సార్. కోదండరామ్ గారు, అలాగే ఇప్పుడు ఇవాల్టి ప్రకటనలో ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనలో 11,000కు పైగా ఒప్పంద ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. ఈ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తారా? ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తామంటే ఎవరం కూడా వ్యతిరేకించేది ఏముంటుంది, ఏముండదు. దాంట్లో అందరం కూడా స్వాగతిస్తాం. కానీ చాలా కీలకం ఏంటంటే ఏం పోస్టులు అవి అనేది తెలియదు మనకు. ఓకే సార్. అలాగే సార్, ఒప్పంద ఉద్యోగుల భర్తీ ప్రక్రియ మీద కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి కదా, దీన్ని పరిష్కరించాలంటే ఏం చేయాలి? ఒప్పంద ఉద్యోగాలు అవన్నింటి విషయంలో మరి గవర్నమెంట్ ఇప్పుడు కొంతమంది వీళ్ళని తీసేసిండ్రు, మన ఫీల్డ్ అసిస్టెంట్లని. వాళ్ళని ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకోవాలని కూడా కోరుతున్నా. ఇదే సమయంలో ఈ మిగతా చాలామంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉన్నారు, చాలామంది టెంపరీ ఉద్యోగస్తులు ఉన్నారు. ఉదాహరణకి హోమ్ గార్డులు ఉన్నారు. వాళ్ళని ఏం చేస్తారు గవర్నమెంట్ ఇప్పుడు? రెగ్యులరైజ్ చేస్తుందా? ఇవన్నీ కొన్ని మనకి ఇవాళ ప్రకటనతోనైతే స్పష్టత రాలేదు, రావాల్సినటువంటి అవసరం ఉంది. నేను అనుకోవటం అయితే రెగ్యులరైజేషన్ అనేది అంత ఈజీ విషయమేం కాదు. కానీ గవర్నమెంట్ పూనుకొని ఎట్లా చేయదలుచుకుంది, ఏ పోస్టులను రెగ్యులరైజ్ చేయదలుచుకుంది అనేది మరి గవర్నమెంట్ దాన్ని స్పష్టమైన ప్రకటన చేస్తే తప్ప దానిపై మనం వ్యాఖ్యానించలేము. ఆ ప్రకటన రావాల్సిన అవసరం ఉంది. వస్తే తప్ప మనం దానిపైన మీకు నేను ఇంకేం మాట కూడా దానిపైన ఒక అదనంగా కూడా ఇంకేం చెప్పటం నాకు వీలు సాధ్యం కాదు. ఓకే సార్. చక్రపాణి గారు, అలాగే ఇంతకుముందు మీరు చెబుతూ ఏదైనా కోర్టుల ద్వారా ఇతరత్ర ఇబ్బందులు వస్తే తప్ప భర్తీ ప్రక్రియ అనేది యథాతథంగా సాగిపోతుంది అన్నారు. అయితే గత అనుభవాలను చూస్తే చాలాసార్లు మనకు చాలా పోస్టులు ప్రకటనలు అయితే వచ్చాయి, కోర్టుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మీరు గతంలో టీఎస్పీఎస్సీ చైర్మన్గా చేశారు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి? ప్రసాద్ గారు, నేను మీ ద్వారా చాలామందికి
క్లియర్ చేయాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే, చాలా ప్రచారం జరిగింది. నిజానికి గతంలో వేసినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కానీ లేదా మిగతా రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా కానీ వేసినటువంటి ఉద్యోగాలలో కొన్ని ఉద్యోగాలు మాత్రమే కోర్టులోకి వెళ్ళాయి, కొన్ని వివాదాలు మాత్రమే చాలా కాలం ఉన్నాయి. మీరు నాకు ఉన్న సమాచారం మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 36,000 ఉద్యోగాలు ఇస్తే కేవలం 600 ఉద్యోగాలు మాత్రమే కోర్టు పరిధిలోనే, 606 ఉద్యోగాలు పీఈటీలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు మాత్రమే. అది కోర్టు కూడా తీర్పు వచ్చింది, కానీ ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి లెక్కల్ని కోర్టు చెప్పిన రీతిలో వాటిని విభజించి ఇవ్వడంలో కొంత జాప్యం జరుగుతుంది తప్ప. మీకు మరొక విషయం, 102 నోటిఫికేషన్లు వేస్తే ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా కోర్టు తప్పుపట్టడం కానీ కోర్టు రద్దు చేయడం కానీ చేయలేదు. మూడవది కోర్టు అన్నిటి విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని లేదా ప్రభుత్వాన్ని సమర్థించిందే తప్ప కోర్టుకు వెళ్ళిన వారికి అనుకూలంగా లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వ్యతిరేకంగా ఎక్కడ తీర్పునివ్వలేదు. ఈ 3 అంశాలని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే సార్. జాప్యము ఎందుకు జరుగుతుంది, కోర్టుకు ఎందుకు వెళ్తారని అంటే, భారతదేశం అనేది ఒక డెమోక్రటిక్ కంట్రీ అండి. ఈ దేశంలో కోర్టులు వాటి పనులు అవి చేస్తూ ఉంటాయి. ఎవరికైనా అన్యాయం జరుగుతుందని అనిపించినప్పుడు, అన్యాయం జరుగుతుందేమో అనిపించినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే సార్. ముఖ్యంగా నోటిఫికేషన్లకు సంబంధించి ఆస్పిరెంట్స్లో ఆ అర్హతలకు సంబంధించి కానీ లేదా వాళ్ళకు రావాల్సిన అవకాశాలకు సంబంధించి కానీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయాలకు కానీ ఇటువంటి వాటి విషయాలలో సాధారణంగా వివాదాలు అవుతాయి తప్ప ఎక్కడ కూడా ఒక రాజ్యాంగపరమైనటువంటి విధి నిర్వహణలో ఉన్నటువంటి సంస్థల్ని కోర్టులు తప్పుపట్టే దాఖలాలు కానీ ఇక్కడ ఈ సంస్థలు తప్పు చేసే దాఖలాలు కానీ ఏవి ఉండవు. ఖచ్చితంగా ఎక్కడైనా అటువంటి సహజమండి. కొన్ని సందర్భాలలో మీరు ఒక చిన్న విషయం మీకు ప్రేక్షకుల దృష్టి కూడా తీసుకొస్తాను. ప్రభుత్వం ఒక సంకల్పంతో మహిళా డిగ్రీ కాలేజీలలో మహిళా టీచర్లనే నియమించాలని ప్రతిపాదించింది. దానికి సంబంధించిన జీవోలను కూడా ఇష్యూ చేసింది. ఆ జీవోను సవాల్ చేస్తూ, నోటిఫికేషన్ సవాల్ చేస్తూ ఎవరో కోర్టుకు వెళ్ళారు. అప్పుడు లేదు, మగవారికి కూడా ఇవ్వాలి అనే వాదనలు వినిపించారు. కోర్టు అన్ని వాదనలు విన్న తర్వాత, విచారణ చేసిన తర్వాత, అన్ని పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత, లేదు మహిళా డిగ్రీ కాలేజీలలో మహిళలు రెసిడెన్షియల్ కాబట్టి మహిళల్నే ఉంచాలని తీర్పిచ్చింది. దీనికి 3 సంవత్సరాలు తీసుకుంటుంది. కోర్టు కూడా పరిమితులు ఉంటాయి, సమయం ఉంటుంది. కాబట్టి ఇట్లా డిలే అవుతుంది అంతే తప్ప డెలిబరేట్గా కోర్టులు పనిచేయవు. డెలిబరేట్గా తప్పులు చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితుల్లో అనుకోదని నేను అనుకుంటున్నాను. ఓకే సార్. అయితే చక్రపాణి గారు, ఇంకో విషయం చూస్తే ఇప్పుడు ఈ రోజు ప్రకటించిన ప్రకటన ప్రకారం చూస్తే, ప్రభుత్వం ప్రకటించిన ప్రకటన ప్రకారం ఒక్కో పోస్టుకు ఎంతమంది పోటీ పడే అవకాశం ఉంది నిరుద్యోగులు? ఇది సాధారణంగా మీరు మొన్ననే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి చూశారు. ఒక పోస్టుకి 80,000 మంది, 1,00,000 మంది కూడా పోటీ పడ్డారు. మనం వార్తలలో కూడా చూసాం. చివరికి దాన్ని తట్టుకోలేక వాళ్ళు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది, ఎగ్జామ్నే రద్దు చేసుకోవాల్సి వచ్చింది. భారతదేశంలో, ప్రపంచంలో ఉన్న నిరుద్యోగ సమస్యను బట్టి ఇది సాధారణంగా జరుగుతుంటుంది. గతంలో చూసినట్టయితే 40-50 మంది ఒక పోస్టుకు, అంటే పోటీ అనేది వివిధ దశల్లో ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అది ప్రిలిమినరీ లెవెల్ పోటీనా, మెయిన్ లెవెల్ పోటీనా, ఇంటర్వ్యూ లెవెల్ పోటీనా అనేటువంటిది ఉంటుంది. మనకు రమారమిగా 20-25 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అనుకున్నాం. ఇవాళ 1,00,000 పోస్టులు అని చెప్తున్నారు కదా, 90,000 పైచిలుకు పోస్టులు అంటున్నారు. ఆ లెక్కను చూసుకున్నా కూడా మనకి కొన్ని వేల మంది పోటీ పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి మనం, మీరు ఒక చిన్న ఉదాహరణ, మీకు 700 రెవెన్యూ అసిస్టెంట్ పోస్టులని గతంలో ప్రభుత్వం భర్తీ చేసింది. ఆ సందర్భంలో 10 లక్షల మంది, అంటే 700 మంది పోస్టులకి 10 లక్షల మంది పోటీ పడ్డారు. అంటే అది జనరల్ డిగ్రీ అయితేనేమో పోటీ విస్తృతంగా ఉంటుంది, లేదు అదైనా టెక్నికల్ డిగ్రీనో, లేదు ఫిజిక్స్లో స్కూల్ అసిస్టెంటో, లేదా ఫిజిక్స్లో పీజీటీఓ అంటే పోటీ తక్కువ ఉంటుంది. అంటే లేదా టెక్నికల్గా ఏదో ఎలక్ట్రానిక్స్లో ఇంకేదో డిగ్రీ అంటే నిజానికి వాళ్ళ ఇంజనీరింగ్ డిగ్రీలలో ఎక్కువ పోటీ ఉంది. కానిస్టేబుల్, ఎస్ఐ లాంటి ఉద్యోగాలకు, అదేవిధంగా గ్రూప్స్, ఈసారి మీరు కూడా అంటే మీరు మీ దీనిలో ప్రస్తావించాల్సినటువంటి విషయం ఏంటంటే, చాలా ఇంపార్టెంట్, కీలకమైనటువంటి ఇవాళ ప్రకటనలో నాకు కనిపిస్తున్నది ఏమిటంటే గ్రూప్స్ అండి. ఓకే సార్. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక గ్రూప్ 2, ఒక గ్రూప్ 4 తప్ప పెద్దగా గ్రూప్స్ ఉద్యోగాలు రాలేదు. ముఖ్యంగా గ్రూప్ 1 జిల్లా పరిపాలనా అధికారులు, ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, ఇట్లాంటి ఉద్యోగాలలో ఉండే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అధికారులు ఉండేటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి ఈసారి ఒక గుణాత్మకమైనటువంటి
పెరుగుదల కనిపించింది. దాదాపు 10,000 పైచీలకు 11,000 పోస్టులు ఈ గ్రూప్స్లో, ఒక 9,000 పోస్టులు కేవలం గ్రూప్ 4లోనే ఉన్నాయి. గ్రూప్ 4 అంటే కేవలము డిగ్రీ పాస్ అయి ఉన్న ఎవరైనా అర్హులుగా ఉండేటువంటి పోస్టు, ప్లస్ ఎక్కువ సంఖ్యలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా 15-20 లక్షల మంది ఈ పరీక్షలు రాయడానికి, పోటీ పడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ప్రతి పోస్టుకు 100ల సంఖ్యలో పోటీదారులు ఉంటారనేది మాత్రం వాస్తవం. ఓకే సార్. కోదండరామ్ గారు, అలాగే ఇప్పుడు ఈ రోజు చేసిన ప్రకటన ప్రకారం ఇక కోచింగ్ సెంటర్లన్నీ ఒక్కసారిగా మొత్తం యాక్టివ్ అయిపోతాయి, చాలా ఫీజులకు రెక్కలు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో పేద మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద భారం పడకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎలాంటి విధానం అనుసరించాలి? ప్రభుత్వమే కోచింగ్ సెంటర్లను పెట్టాలి. చాలా కాలంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కోచింగ్ సెంటర్లు పెట్టకపోతే చాలామంది దిగువ మధ్యతరగతి విద్యార్థులు నష్టపోతారు. నేను ఇంతకుముందు చెప్పిన కదా, కోచింగ్ తీసుకుందామని కురుమూర్తి డబ్బులు అడిగితే తండ్రి ఇవ్వలేకపోవడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని. మహబూబ్ నగర్లో గవర్నమెంటే ఓ కోచింగ్ సెంటర్ నడిపి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. అది చాలా స్పష్టంగా గవర్నమెంటు ఆ నిర్ణయం తీసుకోవాలి. రెండవది, గవర్నమెంటు డిగ్రీ కాలేజీల్లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీల్లో కానీ ఈ కోచింగ్ సెంటర్లను నడపవచ్చు. తక్షణం జిల్లాల్లో అందుబాటులో ఉన్న టీచర్లలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కు చెప్పడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుందండి. మామూలు క్లాస్ రూమ్ బోధనకి దీనికి తేడా ఉంటుంది. దానికి సంబంధించి వాళ్ళకు కొంత శిక్షణ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఈ కోచింగ్ కోసం ఉపయోగించుకోగలిగితే చాలా బాగుంటుంది. ఆ ప్రయత్నం గవర్నమెంటే చేయాలి. ఫీజుల నియంత్రణ అనేది సాధ్యమయ్యే విషయం కాదు. ఇవన్నీ షార్ట్ టర్మ్ కోర్సులు గవర్నమెంటు ఆలోచన చేసి నిర్ణయం చేసే లోపల ఇవన్నీ పూర్తయిపోతాయి కూడా. అందుకని నియంత్రణ సాధ్యం కాదు. గవర్నమెంట్ కోచింగ్ సెంటర్లను పెట్టి, గవర్నమెంట్ కాలేజీల్లో కానీ పీజీ సెంటర్లు, యూనివర్సిటీల్లో కోచింగ్ సెంటర్లను పెట్టి వాటిని సమర్థవంతంగా నడపగలిగితే అప్పుడు ఇవన్నీ కూడా కొంత నియంత్రణ సాధ్యమవుతుంది. అదే సరి అయినటువంటి పద్ధతి. ఆ కోచింగ్ ఇవ్వాలి కూడా, అది కష్టమైన పని ఏం కాదు. ఓకే, అంటే కోదండరామ్ గారు, ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉద్యోగ ప్రకటన చేశారు. ఇప్పటికిప్పుడు కోచింగ్ సెంటర్ల ఏర్పాటు అనేది సాధ్యమేనంటారా? పెద్ద కష్టమైన పని ఏం కాదండి. దీంట్లో ఉండే కొన్ని కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఉదాహరణకి తెలంగాణ ఉద్యమ చరిత్ర అన్నిటిలో కూడా కామన్గా ఉండే సబ్జెక్టే అది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది, అది కామన్గా ఉండేటువంటి సబ్జెక్టు. అట్లాంటివి ఒక 3-4 సబ్జెక్ట్స్ నాకు తెలిసి అన్ని సాక్షితో మొదలుకొని చాలా వార్తాపత్రికలు, ఈనాడు కానీ చాలా పత్రికల్లో వాళ్ళే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని క్లాసులు ఏర్పాటు చేయటం జరిగింది. అట్లా క్లాసులు ఏర్పాటు చేయొచ్చు, అది పెద్ద కష్టమైనటువంటి పని కాదు. ఈ పనిని నిర్వహించడానికి వాళ్ళు కూడా పూనుకోవచ్చు. ఆన్లైన్ రోజు ఒక క్లాసు, 10th ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మీరు చాలా ఆర్గనైజ్ చేస్తుంటారు కదా అన్ని ఛానల్స్లో కూడా, అట్లాంటివి కూడా కొంత ఆర్గనైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కొన్ని ఛానల్స్ ఈ ప్రయత్నం చేసినాయి, చాలా విజయవంతంగా ఆ కార్యక్రమం కూడా జరిగింది. ఈటీవీలో కూడా నాకు తెలిసి ఈ ప్రయత్నం జరిగింది. ఈనాడులో కూడా ప్రత్యేకంగా పెట్టిండ్రు. అవి అట్లాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించగలిగితే కొంత పిల్లలు బయట పోయి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడదని నేను అనుకుంటున్నాను. చక్రపాణి గారు, ఇప్పుడు కోదండరామ్ గారు చెప్పినట్టు ప్రభుత్వమే కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే, వీలైనంత మేర కోచింగ్ ఇస్తే పేద మధ్యతరగతి విద్యార్థుల మీద ఈ కోచింగ్కి వెళ్లాల్సిన భారం తగ్గుతుంది, ఫీజుల భారం తగ్గుతుంది అన్నారు. ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున ఇలాంటి ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? కోదండరామ్ గారు కూడా తెలుసండి, ఉన్నాయి. మనకి తెలంగాణ స్టడీ సర్కిల్ కానీ, లేకపోతే బీసీ స్టడీ సర్కిల్ కానీ, ఎస్సీ స్టడీ సర్కిల్, దాదాపుగా రాష్ట్రంలో 5 రకాల స్టడీ సర్కిల్స్ ఉన్నాయండి. ఎస్టేట్ సర్కిల్ ఉంది, మైనారిటీస్కి ఉంది. ఇక్కడ సమస్య ఏమవుతుందని అంటే వాటి నిర్వహణలో కొన్ని సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా సంఖ్యలో దానిలో ఉన్నటువంటి సంఖ్యలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటిని పరిష్కరించుకోవడం పెద్ద సమస్య అవుతుందని నేను అనుకోవడం లేదు ప్రభుత్వానికి. ఇవే కాకుండా ఆయా విశ్వవిద్యాలయాలు కూడా ఆల్రెడీ వాళ్ళకి కొన్ని పథకాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత ఫండ్ ఉంది. ఇటువంటి కోచింగ్ సెంటర్లను పెట్టడానికి కోదండరామ్ గారు చెప్పినట్టుగా ప్రతి విశ్వవిద్యాలయం కోచింగ్ సెంటర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 లాంటి నోటిఫికేషన్ వస్తుంది. లక్షలాది మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ఆస్పిరెంటే. మేము చదువుకునే రోజుల్లో ఒక 30 ఏళ్ల కింద మనకి జర్మన్, ఫ్రెంచ్ సార్ కూడా తెలుసు, కోదండ గారికి కూడా, ఇట్లాంటి ఫారిన్ లాంగ్వేజెస్ కానీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ కానీ కోర్సెస్ మార్నింగ్స్ ఈవినింగ్స్ నడిపించేటువంటి వాళ్ళు.
ఇప్పుడు అటువంటి ప్రయత్నం పర్ఫెక్ట్గా చేయొచ్చు. ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా వచ్చింది, యూట్యూబ్స్ వచ్చినాయి, మిగతా వచ్చినాయి కాబట్టి అది చేయొచ్చు. ఇది ఒకటండి. ప్రభుత్వం తలుచుకుంటే జిల్లాకు ఒక కోచింగ్ సెంటర్ని 33 కోచింగ్ సెంటర్లను పెట్టడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పటిష్టమైనటువంటి కోచింగ్ సెంటర్ను నెలకొల్పొచ్చు. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలనేది ప్రధానంగా నేను కూడా కోరుతున్నటువంటి అంశం. రెండవది కోదండరామ్ గారు చెప్పినట్టుగా నాకు బాగా గుర్తుందండి. మీ ఈటీవీ ఈనాడు, ముఖ్యంగా ఈనాడు ఒక దశలో మేము గ్రూప్ 2 పరీక్షలను నిర్వహిస్తున్నటువంటి కాలంలో 2 పూర్తి నిడివి పేజీలను పూర్తిగా గ్రూప్ టీఎస్పీఎస్సీ, దాని పేరే టీఎస్పీఎస్సీ అనే పేరుతోటి, ఎందుకంటే కొత్త రాష్ట్రం వచ్చింది, కొత్త సిలబస్ వచ్చింది. కోదండరామ్ గారు కూడా ఆ సిలబస్ కమిటీలో ఉండి ఉన్నారు. ఈ సిలబస్ని, దానికి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని, అదేవిధంగా ప్రతి పేపర్ని విస్తృతంగా విడమర్చి చెప్పినటువంటి పేపర్లలో, పత్రికలలో అన్ని పత్రికలు చేశాయి. దానిలో ఈటీవీ కూడా చేశాయి, ఈనాడు కూడా చేసింది. ఈనాడు పేజీ నిర్వహించినటువంటి పద్ధతి కూడా చాలా బాగుండింది. సాక్షి, మిగతా పత్రికలు కూడా అదే పద్ధతిలో చేసినాయి. ఇప్పుడు కూడా ఇదొక సామాజిక బాధ్యత అండి. నేను నిజంగా కూడా చాలా ఎగ్జైట్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే 10,000 గ్రూప్ పోస్టులు రావడం నాకు ఆనందం కలిగించే విషయం. ఇంకా ఎక్కువ వస్తే ఇంకా ఎక్కువ ఆనందం అవుతుంది, అది వేరే సంగతి. కానీ చరిత్రలో నాకు తెలిసి ఏపీపీఎస్సీలో కానీ ఇంకా ఏపీఎస్సీలో కానీ ఒకేసారి 10,000 పోస్టులు గ్రూప్లో రాలేదు, 500 పోస్టులు గ్రూప్ 1లో రాలేదండి. జిల్లా అధికారులు 500 మంది ఒకేసారి నియమించడం అనేటువంటిది కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో కూడా 300 పోస్టులు కూడా దాటలేదు. అప్పుడు అవి 2011లో నోటిఫికేషన్ వస్తే మేము వచ్చిన తర్వాత 2018లో వాటిని పూర్తి చేయడం జరిగింది. అప్పుడు కూడా మనకు 120-130 పోస్టులు వచ్చినాయి తప్ప ఇవాళ 500 రావడం. కాబట్టి ఇప్పుడు సామాజిక బాధ్యత అనేటువంటిది కోచింగ్ సంబంధించి, తర్ఫీదుకు సంబంధించి, గైడెన్స్కి సంబంధించి, కోచింగ్ సెంటర్ల దోపిడీని అరికట్టడానికి సంబంధించి మీడియా తప్ప మిగతా ఎవరేం చేయలేరు. అదేవిధంగా మీడియా ఒక గుణాత్మకమైన పాత్ర కూడా పోషించవచ్చని నేను భావిస్తాను. చక్రపాణి గారు, అలాగే మీరు టీఎస్పీఎస్సీ చైర్మన్గా పనిచేసిన అనుభవం ప్రకారం ఇప్పుడు ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన 81,000 పైగా ఉద్యోగాల భర్తీ ఇమీడియట్గా, ఇవి ఎప్పటిలోగా పూర్తి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మీరు? అంటే నిజంగా కూడా భారతదేశంలో ఒక నిర్ణీత కాలంలో పూర్తయ్యేది కేవలం ఎన్నికలు మాత్రమేనండి. అంతకు మించి మిగతా ఏది కూడా అనుకున్న సమయంలో, మనం విద్యా సంవత్సరాలు చూస్తున్నాం, కోవిడ్ వచ్చిన తర్వాత విద్యా సంవత్సరాలు జంప్ అవడం చూస్తున్నాం. అటువంటిదప్పుడు నిర్ణీత కాలము అనేటువంటిది ఈవెన్ యూపీఎస్సీతో సహా ఈ 2 సంవత్సరాల పరిస్థితులను కనుక గమనించినట్టయితే ఎక్కడ కూడా ఈ పద్ధతిలో, ఈ క్రమంలో కానీ ఐడియల్ సిచ్యువేషన్లో, అంటే పూర్తి ఆదర్శవంతమైనటువంటి పద్ధతుల్లో టైంని కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఒక రిక్రూట్మెంట్కి ఎంత లేదనుకున్నా కూడా అది 3 దశల్లో ఉండే రిక్రూట్మెంట్కి ఒక 4 నెలలు 5 నెలలు ఖచ్చితంగా పడుతుందండి. ఆ లోపల రిక్రూట్మెంట్ చేస్తే మీరు ఇంకొక సంగతి కూడా గమనించండి. ఇప్పుడు సడన్గా ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి, విద్యార్థులు కూడా రేపటి నుంచి ధర్నాలు చేస్తారు. మాకు చదువుకునే టైం ఇవ్వండి, కోచింగ్లు తీసుకునే టైం ఇవ్వండి. మీరు అనౌన్స్ చేసి చూడండి, వచ్చే వారమే పరీక్ష పెడతాం, నెక్స్ట్ వీక్ మేము నియామకాలు ఇస్తామని. ఎవరు ఒప్పుకోరు. కాబట్టి ఖచ్చితంగా 6 నెలలు అనేది ఆరోగ్యకరమైనటువంటి సమయం అండి. 6 నెలల కాలం లోపలనే మేము రిక్రూట్మెంట్లు చేయాలని అడగడం కూడా నాకైతే అసాధ్యమైనటువంటిదిగా నేను భావిస్తాను. ఒకవేళ 6 నెలల లోపలే మేము డిఎస్సి పెట్టి, నెల రోజుల్లో డిఎస్సి పెట్టి నెల రోజుల్లో నియామకాలు చేస్తామంటే రాయడానికి సిద్ధంగా ఎంతమంది ఉన్నారనేది కూడా అనుమానమే. కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం 30 రోజుల సమయం అడుగుతుంటారు, 40 రోజులు అంటారు. దాని తర్వాత మళ్ళీ వచ్చిన అప్లికేషన్లను బట్టి పరీక్ష ఏర్పాట్లు చేసుకోవడానికి ఒక 1 నెల రోజుల టైం పడుతుంది. ఎక్కడైనా సరే, ఏ పద్ధతిలో అయినా సరే. అంటే 2 నెలలు అనేది బఫర్ టైమే అయిపోతుంది. ఈ 2 నెలల తర్వాతనే మనం పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 3 నెలలు పరీక్షల నిర్వహణకు అవుతుంది. తర్వాత ఇంకొక 2 నెలలు 3 నెలలు ప్రాసెసింగ్ అండి. మనకు తెలియదు చాలా విషయాలు, కానీ ఎంత 1000 ఉద్యోగాలు వేయాలనంటే కనీసం 36 రకాల రోస్టర్స్, 36 రకాలు, ఇప్పుడు 33 జిల్లాలే ఉన్నాయి. ప్రతి జిల్లాలో మళ్ళీ 12 రకాల రోస్టర్స్ ఉంటాయి. సో ఇది పెద్ద ప్రక్రియ కాబట్టి 6 నెలలు అనేది ఆరోగ్యకరమైనటువంటి టైం అని నేను భావిస్తాను. ఓకే సార్. కోదండరామ్ గారు, అలాగే ఇప్పుడు ప్రభుత్వం 1,56,000 ఉద్యోగాలు నోటిఫై చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే మిగతా ఇప్పుడు 81,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. ఈ నేపథ్యంలో మిగిలిన ఉద్యోగ ఖాళీల సంగతి ఏంటి అనే వాదన వస్తుంది. దీని మీద మీరేమంటారు? 1,56,000 నోటిఫై అన్నారా, లేకపోతే 1,31,000 భర్తీ చేశాం మేము ఇప్పటి వరకు అని అంటే? నోటిఫై అన్నారు సార్. నోటిఫై 1,56,000 నోటిఫై చేశారు. ఇవాళ గవర్నమెంట్లో ఉన్న మొత్తం
చెప్పండి సార్. ఇప్పుడు అదే నోటిఫై చేసి 1,32,000 మేము భర్తీ చేసినామని చెప్పింది పొద్దున్న గవర్నమెంట్. అదే ఈ లెక్కలకు సంబంధించి నాకైతే చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు వాస్తవానికి 1,32,000 భర్తీ చేసినామని చెప్తున్నది కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు 80,000 దాకా భర్తీ అయినాయి. అందులో సుమారు 70,000 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతుల్లో పూర్తయితే ఇంకో 9,000 పంచాయతీ సెక్రటరీ, అది కాంట్రాక్టు ఉద్యోగం, అవి భర్తీ అయ్యాయి. అంతకు మించిన రిక్రూట్మెంట్ జరగలేదు. గవర్నమెంట్ ఇస్తున్నటువంటి లెక్కల్లో రెగ్యులరైజ్ చేసిన పోస్టులను, అదేవిధంగా ప్రమోషన్ల ద్వారా వచ్చిన పోస్టులను కూడా వాళ్ళు ప్రత్యక్షంగా భర్తీ చేసిన పోస్టుల కిందికి చూపిస్తున్నారు. అది సరియైన పద్ధతి కాదు. ఆ పద్ధతిని ఉపయోగించటం అనేది సమంజసం కూడా నాకు అనిపించట్లేదు. అలాగే ఇక ఇప్పుడు వచ్చినటువంటి ఖాళీల విషయంలో గవర్నమెంట్ 91,000 మేము ఇవాళ ఉన్నాయి, కానీ 80,000 భర్తీ చేస్తాం, 11,000 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి అంటున్నారు. బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 192,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అవన్నింటినీ కూడా భర్తీ చేయడానికి పూనుకోవాలి, లేకపోతే ఈ ప్రభుత్వం నడవదు, పాలనా సామర్థ్యం పడిపోతుంది అనేది నా అంచనా. ఓకే సార్. అలాగే ఏటా ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తామని కూడా ముఖ్యమంత్రి అన్నారు. ఇది ఎలా ఉంటే బాగుంటుంది అంటారు క్యాలెండర్? ఉద్యోగ క్యాలెండర్ అనేది అంటే ఇప్పుడు యూపీఎస్సీది ఉందండి. వాళ్ళు ఒక నిర్దిష్టమైన సిస్టమ్ ప్రకారం ఖాళీలను భర్తీ చేస్తూ ఉంటారు. ఆ షెడ్యూల్ అనేది ఇక దాన్ని ఏమొచ్చినా మారదు. మొన్న అయితే మొట్టమొదటిసారి కొంత మారినట్టుంది, కానీ కోవిడ్ కారణంగా, లేకపోతే ఎప్పుడు కూడా పరీక్షల తేదీలు మారవు. ఆ నిర్దిష్టమైన సమయం ప్రకారమే ఉన్న ఖాళీలను భర్తీ చేస్తుంటారు. ఇవాళ మన దగ్గర కూడా అట్లాంటి ఒక పద్ధతిని తీసుకురాగలిగితే చాలా బాగుంటుంది. అయితే దానికి చట్టబద్ధత ఉండాలి. మేము ఖాళీలను భర్తీ చేస్తాం, ఏ ఏడాది ఖాళీలను ఆ ఏడాది నింపుతామనటం బాగుంది, కానీ దానికి చట్టబద్ధత లేకపోతే ప్రయోజనం లేదు. ఒక చట్టం తీసుకొచ్చి ఒక బాధ్యతను అధికారుల మీద పెట్టాలి. ఈ సమయానికి పరీక్షను పూర్తి చేసి వేకెన్సీలను నోటిఫై చేసి పరీక్షలు జరపాల్సినటువంటి బాధ్యత ఒక అధికారి మీద పెట్టి జవాబుదారీతనాన్ని వాళ్ళలో పెంపొందించగలిగితే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకోసం ఒక చట్టమే రావాల్సిన అవసరం ఉంది. ఆ చట్టాన్ని ప్రభుత్వం తెస్తుందని ఆశిస్తున్నాం. చట్టబద్ధమైన ఒక పద్ధతిగా దీన్ని పెంపొందించాలని కూడా కోరుకుంటున్నాం. చక్రపాణి గారు, ఇప్పుడు కోదండరామ్ గారు అంటున్నారు ప్రభుత్వం భర్తీ చేసింది ఇప్పటిదాకా 80,000 ఉద్యోగాలు అయితే 130,000 అని చెప్పుకుంటుంది, అది కరెక్ట్ నెంబర్ కాదు అంటున్నారు. మీరు టీఎస్పీసీ చైర్మన్ చేసిన అనుభవం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తున్నారు, ఈ ప్రక్రియ అంతా గమనిస్తున్న ఒక ప్రొఫెసర్గా మీరేమంటారు? ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? ప్రభుత్వం చెప్పిన నంబర్ కరెక్టేనా? రెండవ సంబోధన బాగుందండి. టీఎస్పీఎస్కి ప్రమేయం లేదు. ఒక ప్రొఫెసర్గా తెలంగాణ ప్రక్రియల్ని, ప్రభుత్వ ప్రక్రియల్ని గమనిస్తున్నటువంటి వ్యక్తిగా కోదండరామ్ గారికి కూడా తెలియని విషయం కాదు. ఎన్ని ఖాళీలు భర్తీ చేశారంటే వారు చెప్తున్నట్టుగా 132,000, 33,000 ఖాళీలను భర్తీ చేసిన మాట వాస్తవం. భర్తీ అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి క్రమబద్ధీకరణ, ప్రమోషన్ల ద్వారా ఉంటుంది. రెండవది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉంటుంది. ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పుకుంటూ మొత్తం 91,000 పైచిలకు ఉద్యోగాలు, 400 చిల్లర ఉద్యోగాలు ఉన్నాయి. దాంట్లో 8,039 ఉద్యోగాలను మాత్రమే మేము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తున్నాము. మిగతా ఉద్యోగాలు 11,000 ఉద్యోగాలని మేము క్రమబద్ధీకరణ ద్వారా చేస్తున్నాం అంటున్నారు. కోదండ గారు చెప్పింది కరెక్ట్. ఏంటంటే 70,000, 80,000 ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ ప్రభుత్వం చేసింది. దాంట్లో 40,000 ఉద్యోగాలని టీఎస్పీఎస్సీ ద్వారా, 39,000 ఉద్యోగాలు బహుశా ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారా ఒక 600 ఉద్యోగాలు మినహాయిస్తే టీఎస్పీఎస్సీ పూర్తి చేసింది. మిగతా అన్ని రిక్రూట్మెంట్లు కలిపి కోదండరామ్ గారు చెప్పిన లెక్కలు కరెక్ట్. అదేవిధంగా క్రమబద్ధీకరించినటువంటి ఉద్యోగాలు బహుశా నాకు తెలియదు, బహుశా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీస్లో, ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉండొచ్చు, లేదా మిగతా చోట్లలో ఉండొచ్చు, కొన్ని విభాగాల్లో ఉండొచ్చు, కోర్టు పరిధిలో రాని విభాగాల్లో ఉండొచ్చు. క్రమబద్ధీకరణ కూడా 30,000, 40,000 ఉద్యోగాలు జరిగినాయి. ఈ లెక్కన వాళ్ళు చెప్తున్నా వీళ్ళు చెప్తున్నటువంటి ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అనేటివి బహిరంగంగా ఉండేటువంటివి. మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి పోతే నోటిఫికేషన్ బట్టి. చెప్పండి సార్. గారు ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు మనము భర్తీ గురించి, రిక్రూట్మెంట్ గురించి, రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నామంటే ప్రభుత్వంలో ఉన్న ఖాళీలకు సంబంధించిన రిక్రూట్మెంటే. ఎప్పుడు కూడా రిక్రూట్మెంట్ అంటే వాటికి మాత్రమే మనం పరిమితమై మాట్లాడుతుంటాం. ఇవాళ అందుకనే ఆ కోణం నుంచి చూసినప్పుడు భర్తీ అయిన ఉద్యోగాలు 70,000-80,000 మించవండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి.
మిగతాయి నువ్వు ప్రమోషన్లు ఇచ్చినా వాళ్ళని రెగ్యులరైజ్ చేసినా అవి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలకు సంబంధించిన విషయాలు కావు, దానికి వర్తించేవి కూడా కావు. దాన్ని ఇక్కడ చిన్న సబ్మిషన్ సార్ కోదండరామ్ గారు, చిన్న సబ్మిషన్ కోదండరామ్ సార్, చిన్న సబ్మిషన్. చెప్పండి. ఇవాళ మనం ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిని రెగ్యులరైజ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఖాళీ ఉంటేనే రెగ్యులరైజ్ చేయగలుగుతాం సార్. మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టర్ని రేపు రెగ్యులరైజ్ చేస్తున్నామంటే ఆయనకు అక్కడ ఒక శాంక్షన్డ్ పోస్ట్ ఉండాలి సార్, దానికి బడ్జెట్ ఉండాలి సార్. ఇట్లా రెగ్యులరైజ్ అయ్యే ఈ 10,000 కానీ గతంలో అయినటువంటి 40,000 కానీ శాంక్షన్డ్ బడ్జెటరీ పోస్టులు మాత్రమే సార్. అందుకే చాలామందికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. కాంట్రాక్టులను రెగ్యులరైజ్ చేయాలా చేయకూడదా అనే విషయంలో నిరుద్యోగులు కూడా చేయకూడదని ఆందోళన చేసినారు. చేయడం వల్ల ఏమైతే సార్ అంటే ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుంది సార్. ఖాళీలలో వేకెన్సీస్లోనే వీళ్ళని చూపిస్తారు కాబట్టి అసలు రెగ్యులరైజ్ చేయకూడదు అనేటువంటి నినాదం కూడా, డిమాండ్ కూడా వచ్చింది. కానీ రాజకీయ పార్టీలు కానీ ఉద్యమ పార్టీలు కానీ ప్రజల్లో ఆదరణ ఉండాలి కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటున్నారు. కానీ సార్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం కానీ లేదా కర్ణాటక హైకోర్టు వర్సెస్ ఉమాదేవి కేసులో వచ్చినటువంటి తీర్పు ప్రకారం కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం రాజ్యాంగ విరుద్ధం అనేటువంటి తీర్పు చెప్పినారు సార్. అయినప్పటికీ రీసెంట్గా మన హైకోర్టు ఆఫ్ తెలంగాణ కూడా డిసెంబర్లో వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయొచ్చు, వెయిటేజ్ ఇవ్వచ్చు అనేటువంటి తీర్పు చెప్పినారు. కాబట్టి ఇవాళ 4 పోస్టులైనా 40,000 పోస్టులైనా కాంట్రాక్టులను రెగ్యులరైజ్ చేయమంటున్నామంటే శాంక్షన్డ్ 40,000 పోస్టులని మనము రద్దు చేస్తున్నామని అర్థం సార్, భర్తీ చేస్తున్నామని అర్థం సార్. ఓకే సార్, అది నాకు అర్థమైన విషయం అది సార్. ఓకే చక్రపాణి గారు, అలాగే ఈ రోజు ప్రకటించి కోదండరామ్ గారు, ప్రసాద్ గారు ఒక్క మాట. ఇప్పుడు కొన్ని ఆ రకంగా ఇప్పుడు చక్రపాణి గారు చెప్పిన పద్ధతుల్లో రెగ్యులరైజ్ చేసి ఉంటే ఇబ్బంది లేదు, కానీ అట్లాంటి వాటి గురించి వాళ్ళు ప్రస్తావించట్లేదు. ఎక్కడో ఒక దగ్గర ప్రమోషన్ వచ్చిన పోస్టునో లేకపోతే డైరెక్ట్గా గవర్నమెంట్లో మరి మా ప్రమోషన్లు కూడా మెన్షన్ చేసి 132 1,32,000 అంటే ఎట్లా కుదురుతారు చక్రపాణి గారు? చాలా రెండవది చాలా ముఖ్యమైన గవర్నమెంట్ 1,32,000 సంబంధించి మీరు చక్రపాణి గారు మీరు ఒక మాట మీరు అది చూడండి, ఒకసారి లిస్టు చూసినాక మాట్లాడు. ఓకే సార్, సరే సార్. చక్రపాణి గారు, అలాగే ఈరోజు ప్రకటించిన పోస్టుల్లో 39,000కు పైగా అన్ని జిల్లాల్లోనే ఉన్నాయి ఎక్కువ. ఈ ఉద్యోగ నియామకాలు సాఫీగా సాగాలంటే భర్తీ ప్రక్రియ ఎలా ఉంటే బాగుంటుందంటారు? అంటే ఒకటండి, జిల్లా క్యాడర్లను గతంలో కూడా డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీస్ అని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా నియామక సంఘాలు అనేటివి ఉండేటివండి, నియామక కమిటీలు అనేటివి ఉండేటివి. దాని ద్వారా సరే ఇవాళ సోషల్ మీడియా ఇంత విస్తృతంగా టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏదైనా సరే ఇవాళ మనము ట్రాన్స్ఫర్లు చూస్తున్నాము, లేకపోతే మిగతాయి చూస్తున్నాము, పారదర్శకంగా ఉన్నంత వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. జిల్లాల స్థాయిలో వచ్చినటువంటి ఉద్యోగ ఖాళీలను వాళ్ళకు వివరాలతో సహా చెప్పినారు. కాబట్టి ఒకవేళ భూపాలపల్లిలో 800 ఉద్యోగాలు ఉండి హనుమకొండలో 1000 ఉద్యోగాలు ఉంటే ఆటోమేటిక్గా ఆ 1000 ఉద్యోగాలకు స్థానికుల నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. స్థానికేతరులు అప్లై చేసిన వాళ్ళు 5%కే పరిమితం అవుతారు. వాళ్ళు 5% కాదు, ఓపెన్ కేటగిరీలో 5 ఉంచుతారు. 95% పూర్తిగా స్థానికులకు రిజర్వ్ అయ్యేటువంటి విధంగా నోటిఫికేషన్లు జారీ చేస్తారు. దీనికి నేను అనుకోవడం, నాకు తెలియదు. నిజానికి నేను కోదండరామ్ గారికి కూడా చెప్పాల్సింది ఏమంటే, ఈ 136,000 మీరెంత విన్నారో నేనంతే విన్నానండి. 131 ఉద్యోగాలు అనేది నేను నిర్ధారణ చేయట్లేదు, నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేను ఆ ప్రాసెస్ రేపు రాబోయే కాలంలో మేబీ రేపు రాబోయే కాలంలో కూడా జిల్లా ఎంపిక సంఘాలు ఉంటాయండి, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉంటాయి, వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. నేను అనుకోవడం అయితే ఈ కాలంలో పారదర్శకంగా రిక్రూట్మెంట్లు జరుగుతాయి. ఖచ్చితంగా ఆయా జిల్లాల వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. నేనైతే ఇవాళ వచ్చినటువంటి ప్రకటనలో సరాసరి ఒక్కొక్క జిల్లాకు 1,300 నుంచి 1,500 ఉద్యోగాలు మినిమం. హైదరాబాద్ వదిలేస్తే ప్రతి జిల్లాలో 1000 ఉద్యోగాలు అనేటువంటిది చిన్న జిల్లాలండి ఇవాళ రేపు. ఓకే, అలాగే చక్రపాణి గారు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇంతకుముందు కోదండరామ్ గారు కూడా అన్నారు 1,90,000 పైగా ఖాళీలు ఉన్నాయి, కానీ ప్రభుత్వం చెబుతున్న లెక్కలు వేరేగా ఉన్నాయి అంటున్నారు. దీనిపైన ఏమంటారు మీరు? నేను నిజంగా కూడా అట్లా ఉంటే నేను నిజానికి పే రివిజన్ కమిటీలో వాళ్ళు వేసినటువంటి లెక్కలను కూడా చూసాం. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ ప్రాధాన్యత క్రమంలో మేము ఇవన్నింటిని మదింపు చేసుకొని మనకున్నటువంటి ప్రణాళిక ప్రకారము చేస్తున్నామన్నారండి. కోదండరామ్ సార్కి తెలియని విషయం కాదు. మేము టీచర్ల ఉద్యమంలో ఉన్నటువంటి కాలంలో ఒక పాఠశాలలో
ఒక 170 మంది విద్యార్థులకి 90 మంది విద్యార్థులకి ఒక కాలంలో 90 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండేటువంటి వాడు. ఇవాళ మీ ఈనాడులో మిగతా చోట్లలో వస్తున్న రిపోర్ట్ల ప్రకారం 30 మందికి ఒక టీచర్ ఉన్నాడు. 18 మందికి ఉన్నారండి తెలంగాణలో. అంటే ఇవన్నిటిని మరి అట్లనే నింపాలనా లేదా మళ్ళీ ఇంకేమన్నా మదింపు చేయాలనేది ప్రభుత్వం విధానమైనటువంటి పరమైన నిర్ణయం తీసుకొని చెప్తుందని అనుకుంటున్నాను నేను. అట్లాగే కొన్ని డిపార్ట్మెంట్లు క్రియేట్ చేయడం, కొన్ని డిపార్ట్మెంట్లలో సంఖ్యను తగ్గించడం కూడా జరిగి ఉండొచ్చు. ఇవన్నీ మనం నిర్ధారణ చేసుకోవాలి. మనము ఆ రిక్రూట్మెంట్లో ఇన్ని ఉన్నాయని చెప్పినారు, కానీ ఆ కమిటీ రిపోర్ట్లో మీరు చెప్తున్న కమిటీ రిపోర్ట్లో వాటి వివరాలు పట్టిక కూడా ఇస్తే బాగుండు. ఏ డిపార్ట్మెంట్లో ఏమేమి ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయనేటువంటి. ఓకే సార్. అంటే ఒక పాసింగ్ రెఫరెన్స్, ఒక పాసింగ్ కామెంట్, ఒక చట్టబద్ధమైన ఒక పే రివిజన్ కమిటీ చేయడం వల్ల వచ్చినటువంటి వివాదం ఇది అని నేను భావిస్తూ ఉన్నాను. ఓకే. వాళ్ళు ఉజ్జాయింపుగా వేసిన లెక్కలు తప్ప అధికారికంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు కాదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అది నిజమైతే నేను సంతోషిస్తా. ఇంకో లక్ష ఉద్యోగాలు వస్తే ఇంకొక 1,00,000 ఉద్యోగాలు వస్తే ఇంకా సంతోషం, మంచిది. అటువంటి రావాలని కూడా కోరుకుందాం, ఇవ్వమని డిమాండ్ చేద్దాం. దానిలో ఎటువంటి పేచి లేదు. సరే కోదండరామ్ గారు, అలాగే వయోపరిమితి 10 ఏళ్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఉద్యోగాలకు పోటీ పడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ అవుతుంది. దీని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు గత 4 ఏళ్లుగా చెప్పుకోదగిన ఒక్క రిక్రూట్మెంట్ కూడా రాలేదండి. ఒక్క పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు 2018లో వచ్చినవి తప్ప అటు తర్వాత చెప్పుకోదగినది ఏదీ రాలేదు. ఇట్లా తాత్సర్యం జరిగినప్పుడు సహజంగానే పిల్లల్లో ఒక అసంతృప్తి ఉంటుంది. వాళ్ళల్లో ఆ పోస్టులను భర్తీ చేయడానికి వయోపరిమితిని పెంచక తప్పదు. అయితే ఏమవుతుందంటే దీన్ని పోలీసులకు వర్తింపజేయరు. ఎక్కువ పోస్టులు అక్కడ ఉంటున్నాయి, అక్కడ మాత్రం దీన్ని వర్తింపజేయరు. ఈ విషయాలు తర్వాత ఇంకొకటండి, ఈ ఖాళీలకు సంబంధించినటువంటి లెక్కలు కేవలం అక్కడికి మాత్రమే పరిమితమై లేవు. 2015లో ముఖ్యమంత్రి గారు సభలో ప్రకటన చేసినారు. ప్రతి సంవత్సరం శాంక్షన్డ్ పోస్టులు ఎన్ని, వర్కింగ్ పోస్టులు ఎన్ని అనేది అసెంబ్లీ ముందు గవర్నమెంట్ ప్రవేశపెడుతూనే ఉంటుంది. ఈ లెక్కలన్నీ పారదర్శకంగానే ఉన్నాయి. దాంట్లో మార్మికత ఏం లేదు. ప్రభుత్వమే ప్రకటన చేసేటప్పుడు ఎందుకో కానీ పోస్టులను తగ్గించి చూపుతున్నది. కొన్ని పోస్టులు ఇదివరకే ఒక 25,000 పోస్టులు ముఖ్యమంత్రి గారు 1,07,000 అని ప్రకటించిన నాటికి ఉండేవి. ఆ తర్వాత పోస్టుల సంఖ్య అనేది తగ్గింది. ఈ తగ్గటం అనేది సమంజసం కాదు. పోస్టులు పెంచటం, ఈ ఉన్నవి ఎన్ని ఖాళీ ఉంటే అన్ని భర్తీ చేయమని అడుగుతున్నాను. ఓకే సార్. ఓకే. తెలంగాణలో ఒకేసారి 91,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రకటన జారీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అలాగే మన చర్చలో పాల్గొన్న ప్రముఖులు కూడా ఉద్యోగాలు భర్తీ చేయడం మంచి విషయమే, జరిగే విధానం కూడా పక్కాగా ఉండి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిజమైన అర్హులకి న్యాయం జరిగేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఇది ఇవాళ ప్రతిధ్వని.